సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంబల్ మండల్ కూడవెల్లి గ్రామం శ్రీ రామలింగేశ్వర దేవాలయ స్థలానికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. అందుకు ఈ గుడి తరపు నుంచి గుడి డెవలప్ లేదని మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూతురు కుమార్ గారు కాంగ్రెస్లోకి చేరడం జరిగింది అని తెలిపారు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ చేరారని తెలిపారు. ఇది గుడి డెవలప్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బాగా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం చేసిర్రు, గుడి డెవలప్ ఏం లేదు అని ప్రశ్నించారు. అందుమూలంగా అందుకు ఇప్పుడు కానీ గుడి డెవలప్ లేదు, మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము, ఈ గుడి పట్ల డెవలపింగ్ చేస్తామని చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. భూంపల్లి అక్బర్పేట్ మండలంలో అక్బర్పేట గ్రామం నుంచి పెద్ద ఎత్తున కుమార్ గారు మరి వారి అక్బర్పేట నుంచి వెలిసిన వార్డు మెంబర్సు మరియు భూంపల్లి నుంచి అందరూ కూడా మరి అదేవిధంగా జంగపల్లి ఉప సర్పంచ్ గారు కూడా జాయిన్ కావడం జరిగింది. ప్రజాపాలన ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీతో భాగ్యస్వామి అయి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వీరందరినీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల ఈ ప్రాంత అభివృద్ధి జరిగింది లేదు. నిన్న ఎమ్మెల్యే వచ్చి ఇక్కడేదో చేసినట్టు పెద్ద ఫోజులు కొట్టింది తప్ప నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, స్థానిక ఎమ్మెల్యేని 2 సార్లు ఎంపీగా ఉన్నావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు, కూడా వెళ్ళి గుడికి ఏమన్నా నయా పైసా పని చేసినావా? తెలంగాణ ప్రభుత్వంలో ఉండి పక్కన ముఖ్యమంత్రి ఉంటాడు, ఎంతో మరి యాదగిరిగుట్టలో ఏ విధంగా చేసారు, మరి ఈ కోట్లింగేశ్వర స్వామి ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి తప్ప ఈ 10 ఏళ్ళు నిద్రపోయినావు, ఇప్పుడు వచ్చేదో అధికారుల మీద దమాయించడు, ప్లాస్టిక్ అని ఇంకేదో అని చెప్తాను. అసలు ఏదైనా పని చేసినా ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసేది కాంగ్రెస్, మళ్ళీ ముందు కూడా అభివృద్ధి చేసేది కాంగ్రెస్. ఖచ్చితంగా రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. మరి ఇదే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఆలోచించుకొని వారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం.